ప్రభుత్వ హాస్టళ్లలో చదివే విద్యార్థులు వారు అనాథలు కాదు. వాళ్ళ అమ్మానాన్నలు మనల్ని నమ్మి బడికి పంపించిన గారాల బిడ్డలు. వాళ్లకు విద్యాబుద్ధులు నేర్పించడమే కాదు, వాళ్ళ కంట్లో నలుసు పడ్డా తీసే గార్డియన్స్లా ఉండాలి మనం అని ఇటీవలే అధికారుల్లో స్ఫూర్తి నింపారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యాశాఖలో నిధుల కేటాయింపులు కూడా పెంచుతున్నామని భరోసా ఇచ్చారు. కానీ ఆయన కంటున్న బంగారు కలల్ని కల్లలుగా మారుస్తున్నారా? క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యానికి విద్యార్థులు మూల్యం చెల్లించుకుంటున్నారా? ఈ బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది, కలెక్టర్లకు, జిల్లా స్థాయి అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇచ్చిన. ఖచ్చితంగా వారంలో మీరు 2 రోజులు 3 రోజులు ఈ పాఠశాలలు, పర్టికులర్గా రెసిడెన్షియల్ స్కూల్స్ విజిట్ చేయాలా. విద్యార్థులతో కూర్చొని భోజనం చేయాలి. భోజనం యొక్క నాణ్యత ఏ విధంగా ఉందో రిపోర్ట్ చేయాలి. వాళ్ళు తినేదే మీరు తినాలి, వాళ్ళు మన బిడ్డల్లాంటి వాళ్ళే అని సర్కారీ హాస్టళ్ల స్థితిగతులపై సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలు ఇవి. కానీ క్షేత్రస్థాయి పరిస్థితులు ఇసుమంతైనా మార్పులు లేవు. విద్యార్థుల వసతి గృహాల్లో ఎటు చూసినా ఏడుపులు, కాలే కడుపులు. మెను ప్రకారం ఇస్తలేరు సార్, ఇంకా చికెన్ సరిపోతలేదు, ఫిల్టర్ వాటర్ ఒక్కొక్క రోజు వస్తలేదు సార్, వస్తే కూడా లేట్గా వస్తుంది. అక్షరాలు పలకాల్సిన పసిగొంతులు అన్నమో రామచంద్ర అని ఆక్రోశిస్తున్నాయి. మెనూ ప్రకారం ఫుడ్ ఇస్తలేరు, ఫిల్టర్ వాటర్ రోజు వస్తలేదు, వార్డెన్ మేడం డ్యూటీకి సరిగా వస్తలేరు. ఇవన్నీ రోజు ఉండే ఈతి బాధలే. పడి అలవాటైపోయింది మాకు. కానీ పెట్టే పట్టెడన్నమైనా పురుగులు లేకుండా పెట్టండి మహాప్రభువు అని వేడుకుంటున్నారు. అన్నం పల్లాలు, అందులో పురుగులు. ఇవి కాదా వీళ్ల ఆవేదనకు ఆనవాళ్లు? ఆదిలాబాద్ జిల్లా నార్నూరులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం కేజీబీవీ ఇక్కడ 2 రోజులుగా విద్యార్థులకు పురుగుల అన్నమే దిక్కవుతోంది. బుధవారం ఉదయం అల్పాహారంగా పెట్టిన పులిహోరలో పురుగులొచ్చాయి. నోట్లో పెట్టుకోవడానికి వీల్లేక తినకుండానే కడుపులు మార్చుకొని అలాగే క్లాసులకు వెళ్లిపోయారు బాలికలు. ఏకంగా ఉట్నూరు సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్ పాఠశాలకు చేరుకొని పురుగుల పులిహోరను చూసి షాక్ అయ్యారు. బాలికలతో మాట్లాడి సాధక బాధకాల్ని అడిగి తెలుసుకున్నారు. వార్డెన్, సెక్టోరల్ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించడంతో పూర్తి వివరాల్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కట్ చేస్తే మరుసటి రోజు విజిట్కొచ్చారు ఎంఈఓ. తాను అక్కడే ఉండి పిల్లల కోసం ఉప్మా వండించారు. షాకింగ్ ఏంటంటే అందులోనూ పురుగులే కనిపించాయి. ప్లేట్లన్నీ ఒక్కచోట చేర్చి ఇది మా దినసరి బతుకు సార్ అంటూ ప్రభుత్వ పెద్దలకు వినబడేలా పెద్ద పెట్టున నినాదాలు చేశారు దగాపడ్డ బాలికలు. ఏమీ తినకుండానే క్లాసులకు హాజరయ్యారు. దగ్గరలోని జడ్పీ స్కూల్ నుంచి బియ్యం తెప్పించి వంట చేయించి మధ్యాహ్న భోజనం పెట్టేదాకా వాళ్లవి ఖాళీ కడుపులే. మూడు వారాలకు సరిపడా సరుకులు తీసుకొచ్చి ఒకే గదిలో నిల్వ చేయడం, ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు కుళ్ళిపోవడం, బియ్యానికి లక్క పురుగులు పట్టడం, ఇవన్నీ ఈ ఒక్క కేజీబీవీకే కాదు, ప్రతి హాస్టల్లో కనిపించే దిక్కుమాలిన దృశ్యాలే. కాకపోతే ఉన్నతాధికారులు వచ్చి పరిశీలించిన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడం, 2వ రోజు కూడా అది కూడా ఉన్నతాధికారి ఉన్నప్పుడే పురుగుల ఉప్మాను పెట్టడం, హాస్టళ్ల దురవస్థ ఏ స్థాయిలో ఉందో మన కళ్ళకు కడుతోంది. విద్యార్థి సంఘాల నేతలు, ఆదివాసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. అధికారుల తీరుని దుయ్యబడుతున్నాయి. పురుగులన్నము, కలుషిత ఆహారము తినిపించొద్దు, అలాంటి పరిస్థితులు ఉండొద్దు అని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం విజిటింగ్ కూడా చేయమని చెప్తున్నారు. కానీ ఇంకా నార్నూరులో పురుగుల అన్నము విద్యార్థులకు చేరిన పరిస్థితి కనిపిస్తుంది. అది మీ దృష్టికి వచ్చింది? ఇప్పుడు అక్కడక్కడ సంఘటనలు కొత్తగా గతంలో కూడా సంఘటనలు జరిగినాయి. వాటన్నిటిని కూడా మళ్ళీ రిపీట్ కాకుండా చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా జరుగుతూ ఉంది. డెఫినెట్గా అవి పునరావృతం కాకుండా వాళ్ళపైన చర్యలు తీసుకునే కార్యక్రమం కావచ్చు, పిల్లలకు అటువంటి ఇబ్బంది రాకుండా చూసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. నాణ్యమైన మౌలిక సదుపాయాల కోసం విద్యాశాఖలో 21,000 కోట్లు ఖర్చు పెడుతున్నామని ప్రభుత్వం దర్పంగా ప్రకటించుకుంటున్నా గ్రౌండ్ లెవెల్లో మాత్రం అవే సీన్లు, అవే పురుగుల పులిహోర సీన్లు.